మనకి బాబా మొదటి నుండి కూడా విధేయత గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఎంఫసైజ్ చేసి చెప్పారు. అంటే నొక్కి చెప్పారు. ప్రేమ, విధేయత, సర్వార్పణ అనేది తప్పనిసరిగా ప్రేమికులలో ఉండే లక్షణాలు, ఉండాల్సిన లక్షణాలు అని. అయితే ఈ చాప్టర్‌లో విధేయత గురించి బాబా ఏమన్నారు అంటే, ఆ విధేయత అనేది ఎంత సహజంగా, ఎంత అప్రయత్నంగా, పరిపూర్ణంగా ఉండాలో చెప్తున్నారు. అంటే కంటికి చూపు సహజం. అది అప్రయత్నం కూడా. కళ్ళు తెరవగానే మనకి కనిపించే దృశ్యాలు మన కళ్ళు ఆస్వాదిస్తాయి. అలాగే ముక్కుకు వాసన అంతే సహజం. అంటే వాటికి ముందుగా ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. అక్కడ ఏదైనా సువాసన గుబాళిస్తూ ఉంటే వెంటనే ముక్కు గ్రహిస్తుంది. అలాగే కన్ను కూడా. ఇలా మన ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా సహజమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అటువంటి సహజ సిద్ధంగా ఉండాలి విధేయత అంటే అంటారు. అంటే అప్రయత్నంగా, పరిపూర్ణంగా, సహజంగా ఉండాలి అని చెప్తున్నారు. అయితే విధేయత అంటే బాబా ఎన్నో సార్లు చెప్పిన విషయాలు, అలాగే బాబా మండలి వారు ఎలాంటి అవస్థలు పడ్డారు, విధేయత చూపించడంలో వాళ్ళు ఎలా తర్జన భర్జనలు పడ్డారు అనేది మనం కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. విధేయత అంటే విధేయతే. ఇంక దానికి వేరే మాట లేదు, దానికి వేరే అర్థము లేదు అంటారు బాబా. బాబా అంటారు, నాకు ఏం జరుగుతుందో తెలుసు. అది ఎలా చేయబడుతుందో కూడా నాకు తెలుసు. అందువలన నేను చెప్పిందే మీరు చెయ్యాలి. ఎదురు ప్రశ్నించకుండా జస్ట్ ఒబే అంటారు బాబా. మొదటి నుండి కూడా బాబా ప్రేమ, విధేయత, సర్వార్పణ మాత్రమే శిష్యులకు ఉండవలసిన ముఖ్య లక్షణాలుగా పదే పదే చెప్పేవారు. ప్రేమ అనేది మానవునకు భగవంతుడిచ్చే కానుక. అది మనలో దానికదే పుట్టదు. భగవంతుడు మనకి కానుక ద్వారా అందివ్వాలి. అలాగే విధేయత మానవునకు గురువు ఇచ్చే కానుక. కానీ సర్వార్పణ మాత్రం మానవుడే భగవంతునికిచ్చే కానుక అంటారు. ఎంతో మంది విధేయత చూపించే వాళ్ళు ఉంటారు మనకి ఈ ప్రపంచంలో. దేశం పట్ల భక్తి గల సైనికుడు అంటే దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైన్యంలో చేరినటువంటి సైనికుడు యుద్ధ సమయంలో తనను తాను మరిచిపోతాడు. తన దేశం కోసం ప్రాణాలర్పిస్తాడు. అది ఎందుకు చేస్తాడు అంటే అది అతని డ్యూటీగా చేస్తాడు. అలాగే మన ఇంట్లో పనివాళ్ళుంటారు, సేవకులుంటారు. వాళ్ళు మనం జీతం ఇస్తున్నందుకు విధేయత చూపిస్తారు. మనకంటా ఎక్కువ జీతం ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ విధేయత చూపిస్తూ ఉంటారు. బానిస అంటే ఈ రోజుల్లో మనకి బానిసలు ఉండరు గానీ, అనేక సంవత్సరాల క్రిందట రాజులు దండయాత్రలు చేసి అక్కడి ప్రజలను బానిసలుగా తెచ్చుకునేవారు. ఇవన్నీ చరిత్రలో వింటూ ఉంటాం. ఆ బానిస తనకంటూ వేరే చాయిస్ ఉండదు. ఆ యజమాని శిక్షిస్తాడు అనే భయంతో తప్పనిసరిగా విధేయుడై ఉంటాడు. అయితే మరొక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ప్రేమికులు. ప్రేమికులు ప్రేమ కారణంగా ఇష్టపూర్వకంగా విధేయత చూపిస్తారు. ఇందులోనే అనేక దశలున్నాయి. అంటే ఒకళ్ళు అక్షరాల భగవంతుడు అంటే గురువు ఏం చెబితే అది చేస్తాడు. మరికొంతమంది
విచక్షణ ఉపయోగించి చేస్తారు. అది నిజమా కాదా? ఆయన చెప్పింది ఊరికే చెప్పారా? లేకపోతే సీరియస్‌గా చెప్పారా? ఇలా ఆలోచించి చేస్తారు. కొంతమంది బాబా శిష్యుల్లో మండలి వారిలో ఉండేవారు. బాబా చెప్పారు అంతే. మనకిష్టం లేకపోయినా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎలాగో అలాగా విధేయత చూపిస్తారు. మరికొందరు ఆనందంగా విధేయత చూపిస్తారు. అంటే పరిపూర్ణ విధేయత. ఇది చాలా అరుదైనది అంటారు బాబా. ఎవరు కూడా సంపూర్ణ విధేయత చూపించలేరు. మనకి విశ్వాసం అనే అంశాన్ని తెలుసుకునే సమయంలో మనము రామదాసు, సమర్థ రామదాసు, ఆయన శిష్యుడైన కళ్యాణ్ గురించి చదువుకున్నాం. అతడే దీనికి ఉదాహరణ అంటారు బాబా. అంటే పరిపూర్ణ విధేయత చూపించే వాళ్ళు చాలా అరుదు. అందులో రామదాసు అంటే గురువైనటువంటి రామదాస్‌కి కళ్యాణ్ చూపించిన విధేయత మాత్రం పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది అని బాబా చెప్తారు. గురువు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం మంచి వెలుగున్నటువంటి సమయంలో బాగా చీకటి పడిపోయింది. లాంతరు తీసుకురా అనగానే అతడు నిజంగా చీకటి పడిందా లేదా? లేదా ఊరికే చెప్తున్నారా గురువుగారు? ఇలాంటి ఆలోచించకుండా వెంటనే లోపలికి వెళ్ళి లాంతరు వెలిగించి పట్టుకొస్తాడు. అంటే అతడు గురువు చెప్పిన దాన్ని సంపూర్ణంగా నమ్మాడు. అతనికి కూడా చీకటి అయిపోతుంది. లేకపోతే అలా చేయలేడు. అటువంటి విధేయత చాలా అరుదైనది అని బాబా చెప్పేవారు. బాబా అంటారు, 100% నాకు విధేయులుగా ఉండడం అసాధ్యం. నన్ను 100% ఎవరైతే ప్రేమిస్తారో, అలాగే 100% నన్ను అవతారమూర్తిగా స్వీకరిస్తారో వాళ్ళే పరిపూర్ణంగా విధేయత చూపించడం సాధ్యమవుతుంది. ఇరిచ్ అంటాడు, బాబా మండలి వారమైనా మేము కూడా బాబాకు ఎలా విధేయులై ఉండేవాళ్ళో చెబుతూ ఉండేవాడు. మేము కూడా అలాగే బాబాకు విధేయులుగా ఉండేవాళ్ళం. బాబా ఏం చెబితే అది చేసేవాళ్ళం. ఎందుకు అంటే వాళ్ళు బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమ, విశ్వాసం. అంటే బాబా అవతార పురుషుడని వాళ్ళకి అనుభవం లేకపోయినా బాబా చెప్పాడు అంతే. కాబట్టి ఆయన అవతార పురుషుడు అని నమ్మి విధేయత చూపించేవారు. ఆ విషయాలన్నీ చెప్తూ ఉండేవాడు. వాళ్ళ జీవితం మొత్తం బాబాతోనే సాగింది. ప్రపంచంలో గల ఇతర ఆశ్రమాలకు బాబా ఆశ్రమానికి చాలా తేడా ఉంది. అంతే కదా! మనకి తెలుసు. మిగిలిన ఆశ్రమాల్లో ప్రపంచంలో ఎన్నో ఆశ్రమాలుంటాయి. అక్కడ వాళ్ళు ధ్యానం చేయమంటారు. లేదా మరొక బాహ్యమైనటువంటి సన్యాసాన్ని స్వీకరించమంటారు. ఇలా అనేక రకాలుంటాయి. కానీ బాబా దగ్గర మాత్రం నివసించేటటువంటి మండలి వారంతా తమని తాము అర్పణ చేసుకుని జీవించారు. ప్రతిరోజు వాళ్ళు చేయవలసిన పనులు బాబాయే సూచించేవారు. బజారుకు వెళ్ళమనో, లేదా ఉత్తరం రాయమనో, లేకపోతే శుభ్రం చేయమనో, మరుగుదొడ్లు క్లీన్ చేయమనో, ఏదో వాళ్లకు నిర్దేశించినటువంటి పనులను మండలి వారు విధేయతతో ఆచరించేవారు. మరి బాబా ఉన్నప్పుడు వాళ్ళు అలా ఆచరించారు. బాబా దేహం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు నిజంగా అయోమయంలో పడ్డారు. ఏం చెయ్యాలిప్పుడు? బాబా మనకేమీ నిర్దేశించి వెళ్ళిపోలేదు. ఏం చెయ్యాలి అని వాళ్ళు ఆలోచించి వాళ్ళ జీవితాల్ని వాళ్ళొకసారి పరిశీలించుకున్నారు. మనము ఏం చేసినప్పుడు బాబా సంతోషించేవారు? మనము ఎలా చేసినప్పుడు బాబా సంతోషించేవారు? ఇలా ఆలోచించుకుని
బాబాకు ఏది సంతోషం కలగజేస్తుందో అది ఆ పనులను నిత్యము చేస్తూ ఉండేవారు. అంటే బాబా చెప్తారు, మీ అంతరంగంలో ధ్వనించే స్వరం నాదే సుమా అని. దానినే వాళ్ళు ఫాలో అయ్యేవారు. వాళ్ళ అంతరంగంలో ప్రతిధ్వనించే స్వరం బాబాదే అని నమ్మి బాబాకు సేవలో వాళ్ళు తరించారు. బాబా అంటారు, వాట్ ఎవర్ మాస్టర్ సేస్ ఒబే హిమ్ వితౌట్ ఆస్కింగ్ హిమ్ వై అండ్ వేర్ ఫర్ ఆఫ్ ఇట్. అంటే హఫీజ్ చెప్పిన సూక్తిని బాబా ఎప్పుడూ సూచించేవారు మండలి వారికి కానీ ప్రేమికులకు కానీ. బాబా అంటారు, గురువుకు విధేయత చూపడం అన్ని సందేహాలకు సమాధానం. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది, మార్గం చూపిస్తుంది, సత్యాన్ని గ్రహించేలా చేస్తుంది అంటారు. మనకి లార్డ్ మెహర్ నిండా ఈ విధేయత గురించినటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ప్రతి పేజీలోనూ మనకి ఈ విధేయత గురించిన అంశం కనిపిస్తూ ఉంటుంది. అందులో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు బాబా మెహరాబాద్లో ఫ్యామిలీ క్వార్టర్స్కి వెళ్ళారు. అక్కడ కూర్చుని విష్ణుని పిలిచారు. విష్ణు వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాడు. బాబా ఎప్పుడు పిలిచినా మండలి వారు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి అవస్థల్లో ఉన్నా, పరిస్థితుల్లో ఉన్నా, మరుగుదొడ్లో ఉన్నా కూడా పరిగెట్టుకొచ్చేవారు మండలి వారు. అలా విష్ణువు కూడా వెంటనే పరిగెట్టుకొచ్చాడు. ఏంటి బాబా అంటే, బాబా ఏదో కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత రావు సాహెబ్‌ని పిలుచుకురా అని చెప్పారు. బాబా చెప్పిన వెంటనే అతన్ని పిలవడానికి విష్ణు బయలుదేరుతుంటే, అది మిట్ట మధ్యాహ్నం, ఎండ బాగా ఉంది. కాళ్ళకి చెప్పులు లేవు విష్ణుకి. బాబా పిలిచి వెనక్కి, ఇదిగో నువ్వు ఎండలో నడుస్తున్నావు, నా చెప్పులు ధరించి వెళ్ళు అన్నారు. అంటే విష్ణు బాబా దగ్గరికి వచ్చి ఆ చెప్పుల్ని తీసుకుని తన నుదుటికి ఆనించి ఎంతో భక్తి భావంతో మళ్ళీ బాబా కాళ్ళ దగ్గర పెట్టేసి, బాబా నా ప్రభువు పాదరక్షలు నాకు శిరస్సు మీద ఉంచుకోవలసినవి, నేను వాటిని ధరించి ఎలా వెడతాను అంటూ వెనుతిరిగాడు. బాబా అక్కడ ఉండేటటువంటి ఇతరులను, అంటే మండలి సభ్యులను చూసి అంటారు, చూడండి ఈ విష్ణు ఎంతటి దురదృష్టవంతుడో. నేను స్వయంగా నా చెప్పులు ఇచ్చి వేసుకోమంటే అతడు వాటిని నుదుటికి ఆనించి భక్తితో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది నన్ను ఎంత బాధిస్తుందో మీకు తెలియదు అంటారు. ఇది నా పట్ల ఆరాధన కాదు. ఇది నాకు పనిష్మెంట్, నాకు శిక్ష లాంటిది. నాకు అవిధేయత చూపడం ద్వారా అతడు నాకు శిక్ష విధించాడు అన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జగన్ మాస్టర్ అంటాడు, బాబా మరి నీ వస్తువులన్నీ పవిత్రంగా చూడకూడదా? నీ వస్తువుల్ని మేము పవిత్రంగా భావించకూడదా అని అడిగితే బాబా అంటారు, నాకు సంబంధించిన ప్రతి విషయము, ప్రతి వస్తువు పవిత్రమైనదే. వాటి పట్ల ఆరాధనా భావం కూడా ఉండడం మంచిదే. కానీ అవి నాకంటే ప్రధానమైనవి కావు. నా మాట కంటే అవి ప్రధానం కాకూడదు. నా మాట శిరోధార్యం. నా ఇచ్ఛను నెరవేర్చడంలో నీ ఎమోషన్స్, నీ భావావేశాలు, నీ ఫీలింగ్స్ ఇవన్నీ అడ్డు రాకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు విష్ణు మాస్టర్‌తో పాటు అక్కడున్న వాళ్ళు కూడా విధేయత గురించిన ఒక పాఠం నేర్చుకున్నారు. అలాగే శ్యామ్ కేరేవాలా ఒక కథను చెప్తూ ఉండేవారు. అంటే ఆ రోజుల్లో జరిగిన సంఘటన. మెహరాబాద్ తొలి రోజుల్లో
ఆ ఆశ్రమానికి దగ్గరలో ఒక రైతు ఉండేవాడు. అతడు తరచూ అంటే అతడు రోజు బాబా ఆశ్రమానికి వచ్చి పాలు పోస్తూ ఉండేవాడు. అతని దగ్గర గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. బాబా దగ్గరకు వచ్చి మండలి వారితో పాటు కాసేపు కూర్చుంటూ ఉండేవాడు. అతనికి చాలా కాలం నుండి నడుం నొప్పి వేధిస్తూ ఉండేది. కానీ బాబాకెప్పుడు కూడా తన బాధ గురించి చెప్పుకోలేదు. ఒకరోజు బాబా అతనితో, "నువ్వు ప్రతిరోజు గేదె పాలు పోస్తున్నావు. అవి నాకు పడటం లేదు. రేపటి నుండి ఆవు పాలు తీసుకురా" అని చెప్పారు. ఆ రైతు, "బాబా, నా దగ్గర ఉన్నది ఒకే ఒక ఆవు. ఆ ఆవు రోజు ఒక కప్పు పాలు మాత్రమే ఇస్తుంది. అంతకంటే ఇవ్వటం లేదు బాబా" అంటే, "పర్వాలేదు. రేపు ఎన్ని పాలిస్తే అన్ని పాలు తీసుకొచ్చేయి" అని చెప్పారు. మర్నాడు అతడు పాలు పితికేటప్పుడు చూస్తే ఆశ్చర్యంగా కప్పు పాలు కాదు, 2 లీటర్ల పాలు ఇచ్చింది. వెంటనే ఆ 2 లీటర్ల పాలు అంటే మొత్తం తీసుకురమ్మన్నారు బాబా. విధేయత చూపిస్తూ బాబా మాటకు విధేయత చూపిస్తూ అతడు ఆ 2 లీటర్ల పాలు బాబాకు తెచ్చి ఇచ్చాడు. బాబా వెంటనే, "నిన్న నువ్వు ఒక కప్పు పాలు మాత్రమే ఇస్తుందన్నావు. ఈరోజు 2 లీటర్ల పాలు ఎలా తెచ్చావు" అని అడిగి, "నువ్వు నాకు అబద్ధం చెప్పావు" అంటూ చాలా కోపంగా, తీవ్ర స్థాయిలో మందలిస్తూ అతన్ని ఒక్క తాపు తంతారు. అతడు వెళ్ళి ఫోర్స్‌కి అక్కడ ఉండేటటువంటి ఒక గోడకు తగులుకుని పడిపోతాడు. వెంటనే ఆశ్చర్యపోతూ అతడు లేచి తన బట్టలు కంటిన దుమ్ము దులుపుకుని లేచి నిలబడేసరికి అతనికి ఇది అర్థమైంది ఏమిటి అంటే, ఎంతో కాలంగా వేధిస్తున్న నడుము నొప్పి మాయమైపోయింది. అంటే ఏదో రకంగా విధేయత ఎలా చూపించాలో బాబా ప్రతి క్షణంలోనూ అందరికీ చూపిస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి తన కృపను చూపించేవారు. అలాగే 1949లో బ్లూ బస్ లో అంటే బ్లూ బస్ అక్కడ మెహరాజాద్‌లో స్థాపించబడినటువంటి ఆ బ్లూ బస్‌లో నెల రోజులు ఏకాంతవాసం చేయబోతూ బాబా తన ప్రేమికులు అంటే సన్నిహిత ప్రేమికులందరికీ కూడా ఒక సర్క్యులర్ పంపించారు. ఆ నెల రోజులు తాను ఏకాంతవాసం చేస్తున్న ఆ నెల రోజులు వాళ్ళందరూ మౌనం వహించమన్నారు. బాబా బొంబాయిలో ఉండేటటువంటి నారిమన్, అలాగే ఆర్నవాస్ వీళ్ళిద్దరిని మెహరాజాద్‌కి పిలిచి మండలి వారితో కలిసి మౌనం ఉండమన్నారు నెల రోజులు. వాళ్ళకి ఆ వాతావరణం అంటే బాబా దగ్గర, బాబా సన్నిధిలో, బాబా ఉన్నటువంటి ఆ మెహరాజాద్ ప్రాంతంలో ఉండడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. వాళ్ళు హాయిగా నెల రోజులు మౌనాన్ని వహించారు. కానీ బయట ప్రపంచంలో ఉన్న ప్రేమికులకు బాబా ఆదేశం పాటించడం చాలా కష్టమైంది. ఒకరోజు మనం మౌనం పాటించాలి అంటేనే చాలా కష్టపడతాం. అలాంటిది వాళ్ళందరూ నెల రోజులు బాబా ఆదేశం మేరకు మౌనం వహించారు. ఆర్నవాస్ తండ్రి, నర్గీస్ వీళ్ళందరూ బొంబాయిలో రోజూ వారి వారి పనులు చేసుకుంటూ, ఇంట్లో పనుల్ని చక్కపెట్టుకుంటూ మౌనం వహించారు. అలాగే ఆమె సోదరి తన నెలల పసిబిడ్డ మెర్వాన్ అతన్ని చూసుకోవాలి. అలాగే భర్త, పెద్దవాడైన మామగారిని కూడా చూసుకుంటూ ఆమె నెల రోజులు కొంచెం కష్టంగానే బాబా ఆదేశాన్ని పాటించింది. ఆర్నవాజ్‌కి ముగ్గురు సోదరులు ఉన్నారు. హూమా, దారా, నోజర్. వీళ్ళు అప్పటికింకా హై స్కూలు, కాలేజీ చదువులకొచ్చారు. అంటే
యువకులు ఇంకా చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆ నెల రోజులు మౌనం వహించాలి. ఇంకా స్కూలు, కాలేజీ మానేసి ఇంట్లోనే ఉండేవారు. ఇంట్లో ఎంతసేపుంటారు మౌనంగా. అందుకని వాళ్ళు బయటికి వెళ్లి ఆడుకోవడం ప్రారంభించారు. ఇంట్లో ఉండి బోర్ కొట్టి ఆడుకునేందుకు బయటికి వెళ్ళేవారు. మొదట వాళ్ళ వాళ్ళని చూసి ఫ్రెండ్స్ అందరూ కూడా ఏడిపించడం మొదలుపెట్టారు. కానీ తర్వాత వాళ్ళు ఎంతకీ ఏమాత్రము చలించకుండా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, బాబా ఆదేశాన్ని మేము పాటిస్తున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత మాత్రము బాధపడలేదు. వాళ్ళు మౌనాన్ని వీడలేదు. అలా నెల రోజులు వాళ్ళు మౌనం అవలంబించారు. వారి శ్రద్ధ, వాళ్ళ వాళ్ళల్లో ఉండేటటువంటి బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆ సీరియస్‌నెస్ చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండేవారు. అలా బాబా ఆదేశాన్ని అనుసరించి విధేయులై ఆ రోజుల్లో ప్రేమికులు విధేయత చూపించిన వాళ్ళందరూ కూడా ఎంతో ధన్యజీవులు. మరో సంఘటన ఒకనాటి అర్ధరాత్రి బాబా తన మండలి వారిని నిద్రలేపారు. నాకు అర్జెంటుగా ఆకలేస్తోంది. భజియాలు చేసుకొని రమ్మనమని. భజియా అంటే భజియావో, భుజియావో అంటారు. అంటే పకోడీ లాంటి వస్తువు. వెంటనే చేసుకురమ్మనగానే మాసాజీ ఎప్పుడు గరిటె పుచ్చుకుని ఉంటాడాయన. ఆయన వెంటనే నాజాని లేపి బాబాకు కావాల్సినవన్నీ తయారు చేయమన్నాడు. అలాగే ఆయన కూడా తయారు చేసి పట్టుకొచ్చారు. బాబా అంటారు, ఎవరు చేసి తనకు ముందు పట్టుకొస్తారో వాళ్ళు నన్ను సంతోషింపచేసిన వాళ్ళవుతారు అని. ఆసారి మాసాజీ మొట్టమొదట తీసుకొచ్చి బాబాను సంతోషింపచేశాడు. మరొకసారి బాబా ఇదే కావాలి అంటే నాజా తన మిగిలిన స్త్రీ మండలి వారందరూ కూడా సహాయం చేయగా నాజా వెంటనే పట్టుకొచ్చి గబగబా బాబా ముందు పెట్టింది. అలా అక్కడ ఫ్యామిలీలో అంటే ఫ్యామిలీ క్వార్టర్స్‌లో ఉండేటటువంటి బా బాబా ప్రేమికులు కూడా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చేసి తీసుకొచ్చారు. బాబా అందరూ తెచ్చినవన్నీ కలిపేసి మండలి వారందరికీ సర్ది ఒకటో రెండో తాను తిన్నారట. బాబా అంటారు, గురువు ఎప్పుడు ఏం చెప్పినా దానికి శిష్యులు సిద్ధంగా ఉండాలి అని. బాబా ఎన్నో విషయాలు చెప్పారు. తనకు అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళని గురించి కూడా ఒక సంఘటన బాబాయే చెప్పడం జరిగింది. ఎటువంటి ఆధ్యాత్మిక స్థాయి లేకుండానే కొంతమంది ఆశ్రమాలు స్థాపిస్తూ ఉంటారు. ప్రజలను ఆకట్టుకుని వాళ్ళ చేత పాదాభివందనం కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. వాళ్ళు అధోగతి పాలవుతారు అని కూడా బాబా హెచ్చరించేవారు. బాబాతో చాలా సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి నాసిక్ వెళ్ళి అక్కడ ప్రజలందరికీ కూడా బాబా నన్ను ఆయనకు ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ప్రతినిధిగా నన్ను నియమించుకున్నారు అని చెప్పి వాళ్ళందరికీ నమ్మబలికాడు. వాళ్ళందరూ బాబా బాబా గురించి తెలుసు కాబట్టి అతన్ని ఆయన ప్రతినిధిగా గౌరవించడం మొదలుపెట్టారు. ఆ వార్త బాబాకు తెలిసింది. వెంటనే బాబా అతనికి ఒక వ్యక్తి ద్వారా కబురు పంపించారు. నువ్వు వెంటనే నీ కార్యక్రమాలన్నీ కూడా ఆపేసి నా దగ్గరకొచ్చేయి. లేకపోతే నువ్వు చాలా కష్టాలు పడవలసుంటుంది అని కూడా హెచ్చరిస్తూ అతన్ని పంపించారు. కానీ అతడు బాబా మాట వినలేదు. అతనికి ప్రజలిచ్చే గౌరవము, వాళ్ళిచ్చే సౌకర్యాలు ఇవన్నీ గొప్పవిగా కనిపించాయి. హాయిగా ఉన్నాను అని చెప్పి బాబా మాటను పట్టించుకోకుండా అక్కడే ఉన్నాడు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. అతనికి పెద్ద ఫాలోయింగ్ ఏర్పడింది.
అనేక మంది అనుయాయులు ఏర్పడ్డారు, శిష్యులు ఏర్పడ్డారు. అందులో ఒక అందమైన యువతి కూడా ఉంది. కొంతకాలానికి ఆమెతో అక్రమ సంబంధం కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. పోలీసులకి ఈ విషయం తెలుస్తుంది. అతని కోసం రావడానికి ప్రయత్నాలు జరిగాయి. వెంటనే అతడు పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వచ్చి శరణు కోరాడు. బాబా అంటారు, నేను నిన్ను ఎందుకు పిలిచాను అంటే ఈ పరిస్థితి రాకుండా ఉంటుందని పిలిచాను. కానీ అప్పుడు నువ్వు రాలేదు. నువ్విప్పుడు నీకు రెండే ఆప్షన్స్. వెనక్కి వెళ్ళి పోలీసులతో లాలూచి అయ్యి వాళ్ళు చెప్పింది చెయ్యడం. లేదా నా దగ్గర శాశ్వతంగా ఉండిపోవడం. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా నీకు సౌకర్యంగా ఏమీ ఉండదు. నీకు కుష్ఠువ్యాధి ప్రాప్తిస్తుంది అని కూడా బాబా హెచ్చరించారు. అయినా సరే బాబా దగ్గరే ఉండిపోయాడు. అతనికి కుష్ఠువ్యాధి సోకింది. పశ్చాత్తాపంతో కుంగిపోసాగాడు. బాబా అతన్ని క్షమించి 1 సంవత్సరం పాటు భిక్ష అడిగి జీవించి తిరిగి రా అని చెప్పారు. అలాగే అతడు భిక్షాటన చేస్తూ జీవిస్తూ 1 సంవత్సరం తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబా ఆశ్రమంలోనే ఉండిపోయాడు. నిరంతరము బాబాని స్మరిస్తూ బాబా ప్రేమలో జీవితాన్ని గడిపాడు. నగర్‌లో మరొక ప్రధానమైన విషయం జరిగింది. అది 1938, 37 ప్రాంతం. అప్పుడే మన్సారి బాబా దగ్గరకు వచ్చేసింది. బాబా స్త్రీ మండలి వాళ్ళతో కలిసి ఉండడానికి బాబా దగ్గరకొచ్చింది. వాళ్ళందరూ ఇంకా అప్పటికి మెహరా మెహరాబాద్ కొండ మీద ఈ పాశ్చాత్యుల కొరకు ఆహ్, మన భారతీయ స్త్రీ మండలి వాళ్ళ కోసం ఇంకా పూర్తిగా కట్టడం నిర్మాణాలు పూర్తవ్వలేదు. కాబట్టి కొంతకాలం అహ్మద్‌నగర్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆహ్, వాళ్ళ కాంపౌండ్‌లోకి ఒక కుక్క వస్తుంది. అది చాలా బాధపడుతూ ఉంది. వంటి నిండా గజ్జి. దాన్ని పారద్రోలకండి, ఉంచండి అని చెప్పి బాబా మన్సారిని పిలిచి, "ఇదిగో దీన్ని నువ్వు సంరక్షించాలి" అని చెప్పారు. మన్సారికి మొదటి నుండి కుక్కలంటే ఎలర్జీ. అంటే కొంచెం అసహ్యం, భయం కూడా. అలాంటిది తను రాగానే అంటే బాబా ఎలాంటి గుణపాఠం చెప్తూ ఉంటారో మనకిక్కడ అర్థమవుతుంది. మన్సారి రాగానే ఆమెకు ఈ డ్యూటీ అప్పచెప్పారు. నిజానికి మనకి ఏదైతే ఇష్టం ఉండదో ఆ పనే చెయ్యాలి అంటారు బాబా. అప్పుడే మనలో ఉండేటటువంటి సంస్కారాలు నశిస్తాయి. అలాగే డాక్టర్ గోహెర్ కూడా తన డాక్టర్ చదువు పూర్తి చేసుకుని ఎంతో ఉత్సాహంగా బాబా దగ్గరికి ఆశ్రమానికి వస్తుంది. బాబాకు సేవ చెయ్యాలి, మండలి వారందరికీ ఎవరికి ఏమొచ్చినా చెయ్యాలి అని. కానీ వెంటనే బాబా ఆమెకు అప్పగించిన పనేమిటి అంటే బాతులను సంరక్షించమని. అక్కడ ఉండే బాతులకు ఫుడ్ పెట్టడము, ఆ ఫుడ్డు ఎంత జాగ్రత్తగా అంటే వాటికి ప్రోటీన్ ఎంతివ్వాలి, కార్బ్స్ ఎంతివ్వాలి, ఇలా ఇవన్నీ కూడా బాబా సూచించేవారు. చాలా జాగ్రత్తగా తూకం వేసి ఆమె వాటికి పెట్టేది. వాటిని ఎలా సంరక్షించాలి, వీటి గురించిన పుస్తకాలు చదువుకునేది. ఈ మెడికల్ పుస్తకాలు పక్కన పడేసి. అంటే వాళ్ళకి ఎలాంటి తర్ఫీదిచ్చారో మనకి అర్థమవుతుంది. అలా మనసారిని ఇలా వెంటనే రాగానే ఈ కుక్కను సంరక్షించమంటే అందులో సామాన్యమైనటువంటి ఒక సాధారణ కుక్క కాదు. దానికి గజ్జి పట్టి ఉంది. దాన్ని శుభ్రం చేయాలి అంటే ఆహ్, ఆమె వల్ల కాలేదు. బాబా అంటుంది ఆమె, "బాబా నేను ఇక్కడికి వచ్చింది కుక్కకు సేవ చేయడానికి కాదు, నిన్ను సేవించడానికి వచ్చాను" అంది. బాబా ఆమె వైపు చూసి, "ఓహ్! నిజంగానా? నేనలా అనుకోలేదు సుమా" అంటూ గాయమాయని పిలిచారు. రిచ్ తల్లి. మనసారి ముందే
ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి అని గాయమాయికి చెప్పారు. ఆమె అలాగే బాబా అంటూ సంతోషంగా ఒప్పుకుంది. బాబా అంటారు, "ఇది గజ్జి కుక్క. దానికి నువ్వు స్నానం అది చేయించాలి. మందు అది రాయాలి. నీవు నీ చక్కని కుటుంబాన్ని, ఇంటిని వదిలిపెట్టి ఈ కుక్కకు సేవ చేయడానికి కాదు కదా వచ్చింది" అని మనసారి ఎదురుగా గాయమాయన అడుగుతారు. అప్పుడు ఆమె అంటుంది, "బాబా, ఈ కుక్క ఇంతవరకు నాకు తెలీదు గానీ, ఇప్పుడు నీకు సంబంధించినది. కాబట్టి దీన్ని నేను రక్షించమంటే, నేను అది నీ కుక్కగా నేను భావించి, దాన్ని సంరక్షించడానికి సంతోషంగా నేను సంరక్షిస్తాను. దానికి స్నానం చేయిస్తాను, మందు పూస్తాను" అంటూ సంతోషంగా స్వీకరించింది. అప్పుడు మన్సారి వైపు తిరిగి, "విన్నావా ఆమె చెప్పింది? నేర్చుకో" అని చెప్పి వెళ్ళిపోయారు. అలాగా మనకి హ్మ్, లార్డ్ మెహర్ చూస్తే విధేయత గురించి అనేక సంఘటనలు ప్రతి వ్యక్తిని ఏ విధంగా సానబట్టి ఆహ్, మంచి వజ్రాలుగా తీర్చిదిద్దారో మండలి వారిని మనకు అర్థమవుతుంది. అయితే బాబా ప్రేమికులకు, అంటే మన లాంటి వాళ్ళకి ఏం చెప్పారు? ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని తెలుగులో చదువుకుందాం. ప్రియతముని ఇచ్చ ప్రేమికుని అభీష్టమే ఉండాలి. అలాంటి విధేయత ప్రేమ కంటే గొప్పది. విధేయత నీ చేతిలో ఉంది. ప్రేమ నేనిచ్చే కానుక. నన్ను అవతార పురుషునిగా స్వీకరించినప్పుడు నాకు విధేయత చూపగలవు. మీలో బలహీనతల గురించి, లోపాల గురించి పట్టించుకోకండి. మంచి, చెడు ఆలోచనలు కూడా పట్టించుకోకండి. నేనేం చెప్పినా విశ్వాసంతో, విధేయతతో ఆచరించండి. నేను నీ బిడ్డ తల నరకమని అడగను. నీ భార్యాబిడ్డలను బావిలోకి తోసెయ్యమని అడగను. నేను నీ నుండి విధేయతని ఆశిస్తాను. నా పట్ల ప్రేమ ఉంటే నా నామం స్మరించండి. ఇతరులకు నిస్వార్థంగా సేవ చెయ్యండి. అంటే బాబాను సాధ్యమైనంతగా గుర్తుంచుకోవడము, ఇతరులకు సాధ్యమైనంతగా నిస్వార్థంగా సేవ చేయడం. ఈ విధేయత నాకు ప్రేమ కంటే ఎక్కువ. నీవొక అదృష్టవంతుడైన బానిసగా ఉండాలి అనుకుంటే నీ ప్రియతముని ఆదేశాన్ని పాటించు. ఇవన్నీ నాతో ఉండేవారికి, నా కోసం జీవించేవారికి చెప్తున్నా. మీరు నన్ను ప్రేమిస్తే నాతో ఏకమవుతారు. నేను మీ ప్రేమను పొందడానికి, నా ప్రేమను పంచడానికి వచ్చాను. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి లక్ష్మి గారు. చాలా చక్కగా విధేయత గురించి అంతా బాబా ఎలాగా చేశారో దాన్ని చెప్పారు. తర్వాత లాస్ట్‌కి బాబా మనకి ఏంటి చేయమన్నారు అంటే, ఆయన నామస్మరణ చేయడం, తర్వాత ఆయన ఎలాగ చెప్పారో అలా నడుచుకోవడం. ఆ 2 మనం చేస్తే బాబాని ప్రేమించినట్లవుతుంది. ఆయన ప్రేమ మనం పొందడానికి కూడా అర్హులవుతామని చాలా చక్కగా మాకు వివరించి చెప్పినందుకు మీకు అనేక ధన్యవాదాలు. అనేక జై బాబాలండి. జై బాబా అండి. టైం చూసుకోలేదు. పర్వాలేదండి. చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది మీరు చెప్తుంటే. జై బాబా అండి. జై బాబా. రాధాకృష్ణ గారు ఇప్పుడు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి రాధాకృష్ణ గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా